యాక్టర్స్ ఇన్‌సెక్యూర్డ్‌గా ఉండకపోతే ఆర్ మా పేర్లే రావాలి, మా వాయిస్‌లే ఉండాలి అన్న ఆ ఫీలింగ్ ఇదివరకు ఉండేవి కాదు. హ్మ్. అవుట్‌పుట్ వస్తే చాలు. ప్రాజెక్ట్ ఈస్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అన్న ఫీలింగ్‌లో ముందు వాళ్ళు రియలైజ్ అవ్వాలి. డైరెక్టర్సు రియలైజ్ అవ్వాలి. ఈ రియలైజేషన్ అనేది ఆ లెవెల్ నుంచి రావాలి. లేకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఏది రిటన్ బై తమిళ్ పేర్లే పడతాయి. లిరిసిస్ట్ పేర్లు తమిళ్ పేర్లు పడతాయి. ఈవెన్ ఐ హాడ్ దిస్ ఇష్యూ విత్ నరసింహ. హ్మ్. నేనేం వాడాను హిందీ నుంచి. ఒక ముక్క వాడలేదు. నేను ప్రాపర్ సంస్కృతాంధ్రంలో రాసాను పాటలు. ఎందుకు హిందీ రైటర్ పేరేసి నా పేరేసారు? చెప్పలేదు. అసలు చెప్పట్లేదు ముందు. ఏం జరుగుతోందో. అంతెందుకు నాకు ఒక పాట రికార్డ్ అయితే మాకు పంపించట్లేదండి. 100 మిస్టేక్స్ ఉంటాయి మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత. ఏం పీకుతున్నాడు రైటర్ అని అడుగుతున్నారు రికార్డింగ్ అప్పుడు. మాకు చెప్తే కదా! ఎక్కడ చెప్పట్లేదు, పిలవట్లేదు, తగిన గౌరవం లభించట్లేదు. ఇది నిక్కచ్చిగా నేను ఓపెన్‌గా చెప్పే పాయింట్.